చిగురుమామిడిలో యూరియా కోసం రైతుల పడిగాపులు. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో యూరియా కొరత ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున చిగురుమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం శుక్రవారం పడిగాపులు కాశారు. వరి, మొక్కజొన్న, వేరుశెనగ తదితర పంటలు సాగు చేసిన నేపథ్యంలో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఉదయం 6 గంటల నుండి సహకార సంఘం ముందు మహిళా రైతులు సైతం క్యూలో నిలబడ్డారు. యూరియా వచ్చిందన్న సమాచారం అందుకున్న రైతులు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున సంఘం వద్దకు చేరుకున్నారు. ఉదయం 11 గంటల వరకు రైతులు క్యూలో ఉండి యూరియా తీసుకెళ్లారు. గురువారం 20 టన్నులు, శుక్రవారం చిగురుమామిడి, ఇందుర్తి గ్రామాలకు 35 టన్నుల యూరియా వచ్చిందని వ్యవసాయ శాఖ మండల అధికారి రాజులు నాయుడు తెలిపారు. శనివారం ఉదయం మరో 85 టన్నుల యూరియా వస్తుందని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ఏవో తెలిపారు. మండలంలో 20,500 ఎకరాల్లో పలు పంటలను యాసంగిలో రైతులు సాగు చేస్తున్నారని, 19,050 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. రైతులు మోతాదుకు మించి యూరియా వాడడం వల్లే యూరియా కొరత వచ్చిందని ఏవో పేర్కొన్నారు.